జరిగింది. ఈ 240 స్కూల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా పాటల విభాగంలో కానీ అలాగే కల్చరల్ విభాగంలో కానీ స్పోర్ట్స్ విభాగంలో పోటీ పడుతుంటారు. ఈ యొక్క విభాగంలో మన క్రాంతి స్కూల్ తరఫున 11 మంది విజేతలు రావడం అనేది ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మన వాళ్ళు సాధించినటువంటి మూడో విజయం జనవరి 30వ తేదీ VCSNTA విజయవాడ చిల్డ్రన్ స్కూల్స్ అండ్ అసోసియేషన్ నిర్వహించినటువంటి స్కూల్ లెవెల్ క్రికెట్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచి కప్పు సాధించడం అనేది విన్నర్స్గా కప్పు సాధించడం అనేది ఇది ఒక గొప్ప విజయం కింద భావించబడుతుంది, నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2022వ సంవత్సరంలో కూడా మన వాళ్ళు రన్నరప్ కప్పుతో కూడా మన వాళ్ళు 2వ స్థానంలో అప్పుడే ఉండటం జరిగింది. ఈ ఇయర్ విన్నర్స్ కింద అయితే మన వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అలాగే మన వాళ్ళు సాధించినటువంటి క్రాంతి ఇంగ్లీష్ మీడియం సాధించినటువంటి 4వ విజయం డిసెంబర్ 29వ తారీఖున జరిగినటువంటి బాలోత్సవంలో కల్చరల్ అండ్ అకాడమిక్ ఈవెంట్స్ అంటే క్లాసికల్ డ్యాన్సు, అలాగే నృత్యం, అలాగే వ్యాసరచన, డిబేటింగ్, స్పెల్ బీ ఇలాంటి కార్యక్రమాల్లో మన వాళ్ళు 10 మంది విజేతలుగా నిలవటం అనేది ఖచ్చితంగా గర్వించదగ్గటువంటి విషయం. ఇందులో ఇది కేవలం మన స్కూల్లో జరిగినటువంటి కాంపిటీషన్ కాదు. బాలోత్సవం అంటే జిల్లా వ్యాప్తంగా అలాగే విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని పాఠశాలలు అనేవి ఇందులో పాల్గొంటూ అందరి విద్యార్థులు పోటీ పడటం అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన వాళ్ళు సాధించినటువంటి 5వ విజయం సింగనగర్ డివిజన్ బాలోత్సవం అంటే ఏదైతే మన సింగనగర్ డివిజన్ ఏదైతే ఉందో అంటే రాజరాజేశ్వరపేట నుంచి ఇటువైపు ఆగిరిపల్లి వరకు ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా సింగనగర్ డివిజన్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మన వాళ్ళు ఆ రోజు జరిగేటువంటి కాంపిటీషన్లో 7 మంది అయితే విజయం సాధించి రకరకాల ఈవెంట్స్లో కప్పులు కానీ మెడల్స్ కానీ ట్రోఫీస్ కానీ గెలవడం అయితే జరిగింది. దీనికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అదేవిధంగా మన వాళ్ళు సాధించినటువంటి 6వ విజయం మన వాళ్ళు అంటే క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇందులో నేను, మీరు, మన పిల్లలు అందరూ కలిస్తేనే మనం అనేటువంటి మాట ఇక్కడ వాడుతున్నాను. నవంబర్ 24వ తారీఖున స్పాట్ శ్రీ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించినటువంటి చిన్మయ్ మిషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు భగవద్గీత కాంపిటీషన్లు నిర్వహిస్తూ ఉంటారు. భగవద్గీతలో శ్లోకాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఇలాంటి నోరు తిరగనటువంటి పద్యాలు మన వాళ్ళు 1వ తరగతి నుంచి చదువుతున్నట్టు 1వ తరగతి నుంచి 9వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులు మనకి నోటితో పలకడానికి చాలా కష్టంగా ఉండేటువంటి పద్యాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అధ్యాయాన్ని నేర్చుకుని ఒక్కొక్క అధ్యాయంలో 24 శ్లోకాల నుంచి 32 శ్లోకాల వరకు సాధించినటువంటి 7వ విజయం నవంబర్ 17వ తారీఖున కరాటీ YMK కప్లో 6 గోల్డ్, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మొత్తం 17 మెడల్స్ అనేవి సాధించడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 17 బాలోత్సవంలో భాగంగా డ్రీమ్ అండ్ చైల్డ్స్ అకాడమీ అండ్ స్కూల్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మీరు 5వ నెంబర్ రూట్లో రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద కాలేజ్ కనబడుతుంటుంది. ఎవరైనా చూసారా? ఆ కాలేజీలో అది సైన్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన, అందులో కేవలం ఎవరైతే ఈ ఆర్ట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారో దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ఆ యొక్క సైన్స్ అండ్ ఆర్ట్స్ కాంపిటీషన్ దానిలో మన వాళ్ళు ఆ రోజు స్పాట్ డ్రాయింగ్ అనేది పెట్టడం జరిగింది. అందులో విజయవాడ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు, ఒకళ్ళు ఇద్దరు కాదు 10,000 మంది విద్యార్థులు పాల్గొంటే అందులో మన వాళ్ళు 3 విజయం సాధించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఇది మనం గర్వించదగ్గ విషయం. ఈ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా మన వాళ్ళు సాధించినటువంటి విజయాలు వీటన్నిటినీ కూడా వాట్సాప్ ద్వారా విత్ ఫొటోస్, అలాగే ఏ స్టూడెంట్స్ ఎందులో విజయం సాధించారనేటువంటిది అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ తెలిసే విధంగా అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి నెంబర్ ఆఫ్ కొన్ని కార్యక్రమాలకు అయితే మన విద్యార్థులను అయితే మన స్కూల్ తరఫున పంపించడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కేవలం చదువు అనేది ఒకటే కాదు, చదువుతో పాటు ఇలాంటి కాంపిటేటివ్ వాటికి కూడా మన పిల్లలందరినీ కూడా పంపించుకున్నట్లయితే
ఖచ్చితంగా వాళ్ళలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. బయట పిల్లలు ఎలా పోటీ పడుతున్నారు అనేటువంటి తెలుస్తుంది. వాళ్ళతో మనం ఎంత గట్టిగా నిలబడితే మనం విజయం సాధిస్తాం అనేటువంటిది కూడా తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ చదువు అనేది ఏంటిది, చదువు కానీ లేకపోతే ఏ రకమైనటువంటి విద్య అయినా కావచ్చు, అది కల్చరల్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, లేకపోతే చదువుకు సంబంధించిన అంశం ఏదైనా కావచ్చు, ఇందులో కనుక కంపల్సరీగా విజయం సాధించాలంటే అది కేవలం టీచర్ ఒక్కరి వల్ల అయితే ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టీమ్ ఎఫర్ట్ బిట్వీన్ పేరెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. ఇందాక చెప్పాను నేను భగవద్గీత శ్లోకాలు, అది నేర్చుకోవడం అనేది ఇక్కడ మేము ఏం చేస్తామంటే మాకు చిన్మయ మిషన్ నుంచి వారానికి ఒక రోజు వచ్చి వాళ్ళు ట్యూటర్స్ వచ్చి ఎలా పలకాలి ఏంటనేది చెప్పి పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఫైనల్ లెవెల్కి వచ్చేసరికి చూస్తే 10 మంది 12 మంది మాత్రమే ఫైనల్ లెవెల్లోకి అయితే రావడం జరుగుతుంది. అంటే మేము దగ్గర 150 నుంచి 200 మందికి ప్రతి వారం కూడా మేము ఇందులో ట్రైనింగ్ వచ్చేసరికి కేవలం 10-20 మంది మాత్రమే తేలుతున్నారంటే ఈ 10-20 మంది ఎవరంటే ఎవరైతే మీలాంటి పేరెంట్స్ దగ్గరుండి ఇంటి దగ్గర కూడా మీ పిల్లలకి ఫలానా కాంపిటీషన్ ఉంది, మీరు చదవండి, చదివితే మీకు మెడల్ వస్తుంది, వాళ్ళతో పలకడం కూడా నేర్పిస్తున్నారు చూసారా, అలాంటి పేరెంట్స్ వల్లే విజయాలు అనేది సాధ్యం అవుతుంది. కేవలం టీచర్ ఒక్కళ్ళ వల్లే విజయం అయితే రాదు. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టీచర్ అనేటువంటి వాళ్ళు క్లాస్ రూమ్లో వరకు మాత్రమే పాఠం చెప్పగలుగుతారు. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తోడైతే ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తి అనేది విద్యార్థికి తోడవుతుంది. కాబట్టి నేను అందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తున్నాను, మీ పిల్లలకి ఇక్కడున్నది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. మనది చిన్న స్కూలే కావచ్చు, కాబట్టి మనం సాధించినటువంటి విజయాలు అనేవి చాలా గొప్పవి. చాలా పెద్ద స్కూల్స్ మనం చూసి భయపడేటువంటి స్థాయికి చాలా పెద్ద స్కూల్స్. క్రాంతి స్కూల్ అంటే ఈరోజు విజయవాడలో తెలియనటువంటి స్కూల్ అనేది ఎవరికీ లేదు. అది కేవలం మన విద్యార్థుల వల్ల మనకు వచ్చిన